శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం. ఈ శుక్రవారం పంచాంగ రీతిగా కృత్తికా నక్షత్రం, అలాగే వృషభ రాశిలో చంద్రుడు 8వ రాశిలోకి వెళ్ళారు. తులారాశికి చంద్రుడు 8వ రాశిలోకి వెళ్ళినప్పుడు ఈరోజు చంద్రాష్టమ దోషం ఉంటుంది. అలాగే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈరోజు కృత్తికా నక్షత్రం వల్ల ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్య పూజలు చేసుకోవడం తులారాశికి అదృష్టం. అలాగే ఈ చంద్రాష్టమంలో చంద్రుడు ఉండేటప్పుడు పెద్దవారితో మాట్లాడేటప్పుడు కానీ, లేదు భార్యాభర్తల ఐక్యత విషయాలలో కొద్దిగా ఇబ్బందులు కలగవచ్చు. జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఎవరైనా మనకు అప్పులు ఇచ్చిన వారు కానీ, అప్పులు తీసుకునే చోట కానీ పదునైన మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా చూడండి. అలాగే కొన్ని డాక్యుమెంట్ విషయాలలో మీరు ప్రత్యేక చొరవ చూపించుకొని సంపూర్ణ పరిశీలన తర్వాతనే మీరు ముందుకు అడుగు వేసే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి ఈరోజు ఎదురు చూస్తున్న ఇంటర్వ్యూలకి కొంచెం ఆలస్యమైన ఇబ్బంది పడకండి. మళ్ళీ అనేది పునర్ప్రారంభం అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనకు చంద్రుడు వృషభ రాశిలో ఉండడం, అలాగే కుజగ్రహం యొక్క ఫలితం భాగ్యరాశిలో ఉండడం చాలా ఇబ్బందికరం. ఈ కుజుడు 9వ రాశిలో ఉండడం ఫైనాన్షియల్గా మనకు కొన్ని అనర్థాలు, ఇబ్బందులు కలిగించే అవకాశం ఉండడం వల్ల ఎక్కడైనా బ్యాంకు రుణాల దగ్గర మీరు కొంచెం ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈరోజు కొద్దిగా లక్ష్మీ నరసింహస్వామిని దైవారాధన పూజలు చేయడం చాలా మంచిది. సూర్యగ్రహం 10వ రాశిలోకి సంచారం చివరి రోజుల్లో ఉండడం వల్ల చాలా పనుల్లో రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ, ఉద్యోగస్తులకి కానీ వాళ్ళ పనుల యందు విజయం పొందే అవకాశానికి విడుచుకోకుండా అడుగులు వేయడానికి ప్రయత్నించండి. అలాగే శుక్రగ్రహాధిపతి నీచంలో ఉండడం వల్ల, శనిచే చూడబడడం వల్ల అకస్మాత్తుగా ఆరోగ్య విషయంలో ధన ప్రవాహం పోవడం జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఈ తులారాశికి ఈరోజు చంద్రాష్టమ దోషం ఉండడం వల్ల ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. వాహనాలు పోయేటప్పుడు ప్రత్యేక చొరవ చూపించాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా సన్నిహితంగా చాలా మెలుగుతూ ముందుకు పోయే ప్రయత్నం చేయండి. అలాగే విద్యారంగంలో ఉన్న వారికి ఆటంకాలను అధిగమిస్తారు. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం తక్కువగా ఉంటుంది.